ఎక్కడైతే నిందపడ్డాడో, ఎక్కడైతే జీవితం లేదనుకున్నాడో, ఎక్కడైతే విలువ లేదనుకున్నాడో ఆ చోట వారి మధ్యలో దేవుడు ఊరేగించాడు దావీదుని. దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దావీదుని. రాజ్య దండాన్ని ఇచ్చాడు. చేతిలో ఉన్న కర్రను తొలగించాడు. చేతికి రాజదండం వచ్చింది. ఎక్కడెక్కడో కూర్చుని దేకుతున్న దావీదుకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఇంటిలో లేకుండా ఎక్కడో బ్రతుకుతున్న దావీదుకి అద్భుతమైన ప్యాలెస్ లో బ్రతుకుతున్నాడు. అబ్బా, తిండికి మొహమాచ్యం ఉండొచ్చు, బట్టకి మొహమాచ్యం ఉండొచ్చు, కనీసం త్రాగడానికి మొహమాచ్యం ఉండొచ్చు, కనీసం తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి కూడా దావీదుకి సరైన స్థితి గతి లేని బతుకు దావీదుది. ఈ రోజును కూర్చుని తింటే కోట్లు కూడా కరగవు. అలాగా ఆశీర్వదించేశాడు దావీదుని దేవుడు. హల్లెలూయా. దావీదు అంటే ఎవడో తెలదనుకున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు అంటున్నారా? అది మా కుర్రోడని బాబాడు, అది పొట్టడు కానీ బాబు, చాలా ఇది ఏదో అనుకున్నానండి. ఎవరున్నారో అందరూ వేస్ట్, ఎక్కడ బతుకుతున్నారు. రాజు అండి, ఎవరి దగ్గర పనిచేసి బతకట్లేదు దావీదు. అందరూ దావీదు దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు. ఇప్పుడు దావీదు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పొమ్మంటే రమ్మంటే ఎవరెక్కడ చిత్తము ప్రభువా వచ్చేస్తున్నారు. బట్టలు అంతే, ఏం కావాలి? ఈ స్థితిలో పెట్టాడు దావీదునే. ఎన్నిక లేని స్థితి, ఏర్పాటు లేని స్థితి, చివరి వాడిగా బ్రతికిన, అల్పుడిగా బ్రతికిన, దీనుడిగా బ్రతికిన జీవితం దావీదే. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం అనుకుంటున్నా, చదువుతారా? 2వ సమూయేలు గ్రంథం. ఈ మాట చెప్పి ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మాత్రమే, రిఫరెన్స్ అంత ఎక్కువ ఏమీ లేవు. దేవుడు నాకు ఇచ్చిన మాటలే మీకు అవి చెప్తున్న మాటలు ఇవి. 2వ సమూయేలు గ్రంథం 7:18. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా, నా ప్రభువా. ఇది గోలతో కూడిన ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, ఏడుస్తూ చేస్తున్నారు ప్రార్థన. ప్రభువా, దేవా, నేను ఇంతగా హెచ్చింపబడుటకు అసలు నా బ్రతికి ఆపడదని అర్థం ప్రారంభించాడు. నేను రాజునవ్వటం ఏంటి, నాకు ఈ గౌరవం ఏంటి, నాకు అసలు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా.